అంటే ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు అగ్ని ప్రవేశం చేసినట్లే. అలా మనిషిగా ప్రవేశించి దేవుడిగా బయటికి రావాలి. అది లక్ష్యం. అదే విషయాన్ని మిర్దాద్ మనకు చెప్తూ వచ్చారు. అలాగే ఇక్కడ జీసస్ సేయింగ్స్లో ఎవరైతే నా వద్దకు వస్తారో వారు అగ్ని వద్దకు వచ్చినట్టు, అగ్ని ప్రవేశం చేసినట్టు. అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎవరైతే నా నుంచి దూరంగా వెళ్ళిపోతారో వారు దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఒక అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం నీ ముందుకు వస్తుంది. మరణం లేని రాజ్యం నీ వద్దకు వస్తుంది. అక్కడ మరణం లేదు, శాశ్వతంగా ఉంది. నిజమైన సరైన జీవితం ఉంది అక్కడ. మరి జీసస్ ఏమంటున్నారు? ఎవరైతే నా వద్దకు వస్తారో వారు అగ్ని ప్రవేశం చేసినట్టు. లేదు, నువ్వు దూరంగా వెళ్ళిపోతే దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయానట్టు. అంటే ఎప్పుడు కూడా జీసస్ నుంచి పారిపోయినప్పుడు, జీసస్ అయినా కాదు ఏ గురువు నుంచి అయినా సరే దూరంగా వెళ్ళిపోతే యు ఆర్ ఆల్సో ఎస్కేపింగ్ ఫ్రమ్ ది అల్టిమేట్ కింగ్డమ్. ఆ దేవుని రాజ్యం నుంచి నువ్వు పారిపోయావు. అది నీ సొంతం. దేవుని రాజ్యం అనేది నీ సొంతం, నీదే. కానీ నీ దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఏ విధంగా చేజేతులారా మన దివ్యత్వాన్ని చేజార్చుకున్నామో అలాగా మనం చేజార్చుకుంటున్నాం. ఇది సమస్య. ఆ గురువు దగ్గరికి వెళ్ళాలని అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోదామని తొందర ఉంటుంది. అట్రాక్షను, రిపల్షను. ఒక గురువు దగ్గర దూరంగా ఉంటేనేమో దగ్గరికి రావాలంటాము, దగ్గరగా ఉంటేనేమో దూరంగా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గర ఇదే సమస్య. జీవితం అంతా ఇదే సమస్య. ప్రతి ఒక్కరికి అదే సమస్య ఎదుర్కొంటూ ఉంటాడు. దగ్గరికి రావడం, దూరంగా పారిపోవటం. దూరంగా ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, నాకు దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని. దూరంగా ఉంటే ఆ ఫైర్ కనపడదు, కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్దామని ఉంటుంది. దగ్గరికి వస్తే ఆ ఫైర్లోకి ప్రవేశించినట్టు, అగ్నిలోకి ప్రవేశించినట్టు. ఇలా నువ్వు దూరంగా పారిపోవటం వలన ఏం జరుగుతుంది? నీ జీవితంలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. ఇక ఆ ఏడుపు అలానే ఉంది, దుఃఖం అలానే ఉంది. ఆ దుఃఖం అలానే ఉంది. నీ కోరిక తీరలేదు, ఆ దేవుని రాజ్యం కావాలి అని. నువ్వు ఏ విధంగా ఉండిపోయావు? ఒక పూలు పూచని, అంటే పూలు పూస్తాయి కదా, ఆ పూలు పూయనటువంటి ఒక చెట్టులాగా అయిపోయావు. బిడ్డలు లేని స్త్రీలాగా అయిపోయావు. మొత్తం జీవితం అంతా ఏమి బర్త్ ఇవ్వలేదు నువ్వు. నీ జీవితంగా అర్థం బద్ధం లేకుండా అయిపోయింది, వృధా అయిపోయింది. జీవితం అంతా కూడా ఒక కళరాత్రిగానే ఉంది, పీడకలలాగానే ఉంది. ఎక్కడ పోతున్నావో తెలియదు, ఎందుకు పోతున్నావో తెలియదు. అది మరి గురువు దగ్గర ఉంటే ఆ గురువు ఆల్రెడీ చక్కటి పుష్పించాడు. పూత వచ్చేసింది ఆ గురువు దగ్గర. ఇంకా విత్తనాలు రెడీగా ఉన్నాయి. మరి నీలో ఉన్న విత్తనాలు అనీజీగా ఉంటాయి. ఎందుకంటే విత్తనం విత్తి చెట్టు అయ్యి చక్కటి పూలు పుయ్యాలి, కాయలు కాయాలి కదా. మళ్ళీ ఆ విత్తనాలు మళ్ళీ రావాలి, కొత్తవి రావాలి. మరి నీలో ఉన్న విత్తనాలు ఏమి నువ్వు ఆ గురువు దగ్గరికి వెళ్ళి అగ్ని ప్రవేశం చేసి శుద్ధి కాలేదు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు. అంచేత నువ్వు అనీజీగా ఉంటావు, అన్కంఫర్టబుల్గా ఉంటావు. అవి ఫైటింగ్ జరుగుతాయి నీలో సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ నుంచి తప్పించుకోవాలి ఎట్లా అని. సో ఈ యొక్క నీలో ఉన్న విత్తనాలు మళ్ళా భూమిలో పడి
ఆ యొక్క సూర్యుని దగ్గరికి చేరుకోవాలని, ఆ కాంతిని చేరుకోవాలని అనుకుంటూ ఉంటాయి. సో బట్ దట్ యూ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ రెడీ టు గో త్రూ ఫైర్. అగ్ని ప్రవేశం చేయాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి అగ్ని ప్రవేశం చేయాలి. ఇది సమస్య, ఆ ప్రతి శిష్యుడికి ఉండే సమస్య. అయితే అక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఆ గురువు దగ్గరకు వచ్చాడో మొత్తం మనసు శరీరము రెండూ కూడా పారిపోవాలని పరిగెట్టాలని చూస్తాయి. ఏ విధంగా పారిపోదాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్సైడ్ ఏమి లేదు, ఇది గురువు దగ్గరే ఉండాలి, మనం ఈ అగ్ని ప్రవేశం చేయాలి అని చెప్పి ఇన్నర్గా మనకు సంఘర్షణ జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఆర్గ్యుమెంట్ ఏముంటుంది, లేదు ఇక్కడ ఉంటే ప్రమాదము అంటుంది మనసు. రెండు రకాలుగా ఉంటుంది. సో ఇక మళ్ళీ పారిపోవాలనేటువంటి కోరిక తీవ్రం అవుతుంది. నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వేం కావాలో నీకు తెలియాలి. యూ మస్ట్ నో వాట్ యు వాంట్. సో డెసిషన్ ఫైనల్, నీ డెసిషనే ఫైనల్ అవుతుంది. నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, పో. లేదు, దగ్గరికి వస్తావా, రా. ఆ గురువు దగ్గరికి రా, ఆ ఫైర్లోకి ప్రవేశించు. అప్పుడు నువ్వు ఆ జీసస్ దగ్గర ఇంటిమేట్గా ఉంటే, సన్నిహితంగా ఉంటే నువ్వు వెనక్కి పోలేవు. వెనుక తిరిగి చూడడానికి లేదు. ఆ అగ్ని ప్రవేశం చేశావు, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించావు. అక్కడ అప్పటి వరకు అది అగ్ని అని నువ్వు భ్రమించావు, అది అగ్ని కాదు. అప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది, బ్రహ్మానంద స్థితి చేరుకుంటావు. నువ్వు ఎంతో కృతజ్ఞత ప్రకటిస్తావు. ఎందుకంటే ఆ అగ్ని వల్లనే నేను శుద్ధి అయ్యాను, బేస్ మెటల్ మారిపోయి బంగారం అయిపోయింది. ఆ యొక్క ఎంతో దూరంగా ఉన్న ఆ దేవుని రాజ్యం చాలా దగ్గరికి వచ్చేసింది, నా దగ్గరికే ఉంది. ఎప్పుడైతే ఆ దేవుని రాజ్యాన్ని రుచి చూశాడో అప్పుడు అక్కడ అగ్ని లేదు, హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు యూ హ్యావ్ నెవర్ నోన్ ఎనీథింగ్. అంతకు మునుపు తెలియలేదు ఆ విషయం, పూర్వం తెలియలేదు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందని. కానీ ఎస్కేప్ అయితే అది ప్రవేశించకుండా, ఆ గురువు దగ్గరికి వెళ్లకుండా పారిపోతే మళ్ళా ఏమో అగ్నిలో ప్రవేశించాలి, ఆ ఫర్నెస్లో పడిపోవాలేమో అని అనుకునే కాన్స్టెంట్ ట్రబుల్ అలాగే ఉంటుంది. అయితే వచ్చిన చిక్కేంటంటే, నువ్వు కొత్తగా ఈరోజే పుట్టినవాడివి కాదు, ఈ భూమి మీదకి ఈరోజే రాలే. నువ్వు ఎవరు కూడా రాలే, ప్రతి ఒక్కడు పాతవాడే, కొత్తవాడేం కాదు. ఈ భూమి ఎంత వయసు ఉందో అంత వయసు నీకు ఉంది. లేదు, ఈ విశ్వంలో అంటే ఆఖరికి ఈ భూమి వయసు కన్నా ఇంకా ముసలివాడివే నువ్వు, చాలా పాతవాడివే నువ్వు కొత్తవాడివేం కాదు. నీకు అనేక భూములు ఉన్నాయి ఈ విశ్వంలో, అనేక భూలోకాల నుంచి ఈ లోకానికి వచ్చావు. అసలు విశ్వానికన్నా పాతవాడివి నువ్వు అంతా ఎప్పుడూ ఉండేవాడివే. ఇప్పుడు ఉండి తర్వాత పోయేవాడివి కాదు, నువ్వు ఎప్పుడూ ఉండేవాడివే, శాశ్వతంగా ఉండేవాడివే. ఎందుకంటే ఈ ఉనికి సర్వస్వంలో ఉన్నది ఉనికిలోనే ఉంటుంది, ఎక్కడికి పోదు, రూపం మారుతుంది అంతే. బయటికి పారిపోవడానికి లేదు. నువ్వు విశ్వంలో అంతర్భాగానివి, ఎప్పుడు ఈ విశ్వంలో అంతర్భాగమే ఉంటావు. నువ్వు అనేక మంది బుద్ధుల దగ్గర ఉన్నావు, అనేక మంది జీసస్ల దగ్గర ఉన్నావు, అనేక మంది మహమ్మదుల దగ్గర ఉన్నావు. ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడూ ట్రబుల్ పొందుతూనే ఉన్న వారితో, ఎప్పుడు ఆ గురువు దగ్గర సమస్య వస్తూనే ఉంది. నీకు వింటావు దూరంగా వారి గురించి, అబ్బో ఎంత బాగుందో, ఆ మాస్టర్ చెప్పేవి ఎంత బాగుందో, ఆ గురువు చెప్పేది ఎంత బాగుందో, ఆ పత్రిజీ చెప్పేది ఎంత బాగుందో, ఆ జీసస్ చెప్పేది ఎంత బాగుందో, ఆ బుద్ధుడు చెప్పేది ఎంత బాగుందో, ఆ కృష్ణుడు చెప్పేది ఎంత బాగుందో అంటావు. దగ్గరికి వస్తే పారిపోతావు. దూరంగా ఉన్నప్పుడు ఆ యొక్క అయస్కాంత ప్రకంపనలు నిన్ను ఆకర్షిస్తాయి. దగ్గరికి రాగానే మళ్ళా భయంతో నిండిపోతావు. ఎందుకని? ఏమో
అగ్ని ఉంది ఇక్కడ అని. అప్పుడు నువ్వు నిర్ణయించుకుంటావు దూరంగా పారిపోవాలి. ఇలా ఎన్ని జన్మలెత్తి ఎన్ని జన్మలెత్తడం ఏం లేదు. ఇలాగే అన్నిసార్లు ఇలాగే చేస్తూ ఉన్నావు. ఈ విధంగా దేశదిమ్మరిలా తిరుగుతూనే ఉన్నావు. ఎవరో ఒకరు ఆ అగ్ని ప్రవేశం చేస్తారు. ఇంకా వేరే మార్గం లేదు. లేదు నన్ను ఓదార్చేవాడు కావాలి, ఈ అగ్నిలో నేను ప్రవేశించలేను అనుకున్నప్పుడు ఆ పూజారుల దగ్గరికి పోతాం, ఫాల్స్ మాస్టర్స్ దగ్గరికి పోతాం. అక్కడ ఫైర్ ఉండదు. ఆ పూజారి దగ్గరికి పోతావు, టెంపుల్కి పోతావు, మాస్కి పోతావు, చర్చికి పోతావు. అక్కడ సాధారణమైన వారి రిచువల్స్, ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ జీసస్ నుంచి, కృష్ణ నుంచి నేను ఎస్కేప్ అయిపోయాను, ఇది ఇక్కడ బాగుంది అనుకుంటాం. కానీ ఆ బికాస్ విత్ ద రియల్ హ్యాపెన్స్ అనేది జరగదు. ద రియల్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ద ఫైర్. వాస్తవం ఎక్కడ జరుగుతుంది అంటే అగ్నిలో ప్రవేశించినప్పుడే, ఆ గురువు అనే అగ్నిలో ప్రవేశించినప్పుడే నీ చీకటి తొలగిపోతుంది, నీ అంధకారం తొలగిపోతుంది, నీ దుఃఖం తొలగిపోతుంది. లేకపోతే నువ్వు ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని రిచువల్స్ చేసినా, ఎన్ని వ్యవహారాలు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అయితే యూ హ్యావ్ టు బి ప్యూరిఫైడ్. నువ్వు శుద్ధి అవ్వాలి, నువ్వు కంప్లీట్గా కరిగిపోవాలి, నువ్వు శూన్యమైపోవాలి. ఆ శూన్య స్థితిలో ఆ యొక్క సృజనాత్మకత అనేది ప్రవేశిస్తుంది. సృజనాత్మక కిరణం ప్రవేశిస్తుంది. ఆ దేవుని యొక్క కాంతి నీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణం అవుతావు. అక్కడ దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, ఏ ఆవేదన ఉండదు. నువ్వు ఎప్పటికీ శాశ్వతమైన ఆనందంలో మునిగిపోతావు, ఉత్సాహంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు. ఇంకా వేరేదైన వలన అది సంభవం కాదు. అది ఎందుకని? అది నీ సహజ స్థితి కాబట్టి, నీ ఉనికి సర్వస్వం అదే కాబట్టి. ఆ బ్రహ్మానంద స్థితి నీలో నుంచే, ఆ యొక్క శాశ్వతమైన దానిలోంచే వస్తుంది. అయితే యువర్ బీయింగ్ అది కేవలం ఆ ఆనందం అనేది, ఆ ఉత్సాహం అనేది ఎలా ఉంటుంది? ఇంకా వేరే విధంగా శాశ్వతంగా కాదు. వేరే విధంగా ఉత్సాహం ఉల్లాసం ఉన్నా అది తొందరగా కోల్పోతావు, శాశ్వతంగా ఉండదు. ఇంకా బయట నుంచి వస్తే అది ఎప్పటికీ ఉండదు, అది క్షణభంగురంగా ఉంటుంది. అవి బ్రహ్మానందము, ఆనందం అనేది పర్మనెంట్గా నీలోనే ఉంది, అది బాహ్యంగా లేదు, అది శాశ్వతంగా నీతోనే ఉంది, క్షణభంగురం కాదు అది. ఎందుకంటే అప్పుడు వెన్ యూ హ్యావ్ కమ్ టు రియలైజ్ దెమ్ యాజ్ యువర్ బీయింగ్, అది నీదే అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరు నీ నుంచి వేరు చేయలేరు, ఎవరు నిన్ను నుంచి వేరు చేయలేరు, వేరు చేయలేరు. అయితే నువ్వు ఆ యొక్క ధ్యాన స్థితిలో, జ్ఞాన స్థితిలో స్థిరమై ఉండాలి. అప్పుడు ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆ గురువు దగ్గర. ఆ పాతదంతా పోతుంది, కొత్తది వస్తుంది. ఆ గతమంతా చచ్చిపోతుంది, మళ్ళా భవిష్యత్తే వర్తమానంగా వచ్చేస్తుంది. అది ఎవరిది? నీ యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంది ఇదంతా. ఎవరైతే నా వద్దకు వస్తారో వారు అగ్ని ప్రవేశం చేసినట్టు, ఎవరైతే నా నుంచి దూరంగా పోతారో ఆ దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, wherever you feel fire, decide this is the place to go and jump.
ఇది అగ్ని అని తెలిసినప్పుడు అక్కడ డిసైడ్ అయిపోవాలి. గురువు దగ్గర ప్రవేశము, అమ్మో అగ్ని ప్రవేశం లాగా ఉంది అనుకున్నప్పుడు అది జంప్ చేయాలి అంతే. సంసిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎక్కడైతే ఓదార్పు ఉందో, ఓదారుస్తున్నారో, అది చేస్తే నీకు ఇది నువ్వు ఎంత పాపం చేసినా పర్వాలేదులే, నీవు దాని నుంచి తప్పించుకోవచ్చు, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఓదార్స్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పాపము పుణ్యమును దాటి అవలకి వెళ్ళిపోవాలి నువ్వు. అయితే అక్కడ వారి దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. కానీ మాస్టర్ దగ్గర దూరంగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. సో వారు మాస్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోలేరు. కానీ ఆ ప్రీస్ట్స్ ఏం చేస్తారు, ఎప్పుడు నిన్ను ఓదారుస్తూనే ఉంటారు. కాబట్టి వారే బెస్ట్ లాగా ఉంది ఈ గురువు కంటే, ఈ గురువుతో నేను యాతన పడిపోతున్నాను అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఒక చెప్తూ ఉంటారు, నీకు కష్టాలు ఉన్నాయా, నిన్ను ఓదారుస్తూ ఉంటారు, అది చెయ్యి ఇది చెయ్యి అని. ఏం భయపడబాక, నువ్వు ఎంతో కొంత పే చేస్తే దేవుడు నీకు అన్నీ చూసి పెడతాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు పే చేస్తే ఆ పరలోకంలో 10 రెట్లు వస్తాయి, నీకు ఎక్కువ సంపద వస్తుంది. ఏం భయపడవద్దు, ఆత్మ శాశ్వతము, మరణం లేదు ఆత్మకి. అంటే నువ్వేమైనా అపరాధ భావనకు ఎదురైతే నీ అపరాధాల నుంచి మేము విడుదల చేస్తాము, డొనేషన్ చేయండి, ఆ టెంపుల్కి డొనేషన్ చేయండి, చర్చికి డొనేషన్ చేయండి, డొనేషన్ చేయడం మంచిదే అని చెప్పి నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి ఈ డొనేషన్ వలన. మంచి పనులు చేయండి, హాస్పిటల్స్ కట్టించండి, స్కూళ్ళు కట్టించండి, ఆ పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి. ఆ పేదవాళ్ళకి, అట్టడుగు ఉన్న వారికి, ఆ జబ్బు చేసిన వారికి సహాయం చేయండి, మీకు మంచి జరుగుతుంది అని అంటారు. ఈ విధంగా భావన ఉంటుంది. ఓకే, నువ్వు ఓదార్చబడతావు, కానీ నీలో ఏ మార్పు జరిగింది? నువ్వు బుద్ధుడు అయ్యావా, జీసస్ అయ్యావా, కృష్ణుడు అయ్యావా? ఏమయ్యావు నువ్వు? ఏం కాలేదు, నీలో ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరగలేదు. నువ్వు షాప్ వదిలేసావు, లేదా యూ మే లీవ్ యువర్ షాప్, లేదా ఆఫీస్ వదిలేసావు, ఓ సోషల్ వర్కర్ అయిపోయావు. అది మధ్య అదంటే బాగా ప్రాథమిక స్థాయిలో మరి హీనస్థితిలో ఉన్న వారికి నువ్వు సర్వ్ చేశావు. కానీ నీ పాతది అలాగే కంటిన్యూ అయ్యింది. నువ్వు ఎవరిని మోసపుచ్చలేవు. నువ్వు పైకి మాత్రం అందరికీ సేవ చేస్తున్నావు, కానీ లోపల ఉన్నది అలాగే కంటిన్యూ అయ్యింది. నువ్వు ఎంతో దురాశతో సంపద కూడబెట్టుకున్నావు, ఇప్పుడు దాన్ని డొనేషన్ చేస్తున్నావు. కానీ ఆ డొనేషన్ చేసినా, ఇవన్నీ దాన ధర్మాలు చేసినా నీలో ఏ మార్పు జరిగింది? నీలో దురాశ, ఎందుకంటే ఇంత దానం చేస్తే నాకు ఇంకెంతో వస్తుంది, ఆ లెక్క కోసం నువ్వు దురాశ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ దురాశ బాగా గ్రీడ్ ఉన్నవాడే ఆ డొనేషన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ అందరి దగ్గర నుంచి లాక్కున్నావు, నాకే కావాలి నాకే కావాలి, ఇప్పుడు అందరికి ఇచ్చేస్తున్నావు. కానీ లోపల ఏం మార్పు జరిగింది? నువ్వు బుద్ధుడు కాగలిగావా? ఓ జీసస్ కాగలిగావా? అప్పుడు ప్రజలంతా నేను మెచ్చుకుంటున్నాను, సొసైటీ మెచ్చుకుంటుంది. ఇప్పుడు నువ్వు చాలా మారిపోయాడండి. అంతమునుపు బాగా పిసిని కొట్టివాడిగా ఉండేవాడు, ఒక్క పైసా వదిలిచేవాడు కాదు, ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా అయిపోయాడో అని అంటారు. కానీ నీ లోపల ఇన్నర్లో ఏమైనా ఇసుమంతా మార్పు జరిగిందా? ఇది నువ్వు అపరాధ భావన నువ్వు తోసివేయాలంటే డొనేషన్స్ ఇచ్చేసేస్తావు. కానీ ఇంకా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు, ఏమీ జరగటం లేదు. డొనేషన్ చేయడం వల్ల ఆ తప్పుల నుంచి నేను బయటపడిపోయాను అని నీకు అనిపిస్తుంది, నేను మంచివాడినిగా అయిపోయాను అని. అది ఒక ఫీలింగే, కానీ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? వేర్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడ జరిగింది? నువ్వు అంతపూర్వం చెడ్డవాడిగా ఉన్నావు అనే ఫీలింగ్ ఉంది, ఇప్పుడు అకౌంట్ని బ్యాలెన్స్ చేసావు. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేసి, అబ్బా నేను చాలా మంచివాడిని, నేను బ్యాలెన్స్ చేస్తున్నా, అకౌంట్ బ్యాలెన్స్ చేస్తున్నావు.
ఆ లెక్కలను సరిచేస్తున్నావు అంతే, క్యాలిక్యులేషన్. కానీ వాట్ చేంజ్? లెక్కలు మాత్రమే సరైనవి. నీలో ఏ మార్పు జరిగింది? నీలో అంతరంగంలో ఏ మార్పు జరిగింది? అక్కడ పూర్వం మనీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు కూడా ఇంపార్టెంటే, నువ్వు దానం చేయాలి కదా. కూడబెట్టుకున్నావు, అది ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు డొనేట్ చేస్తున్నావు. వై డొనేట్ ఇట్? అప్పుడు బిఫోర్ యూ ఫెల్ట్ యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్. ఎందుకు ఇప్పుడు దాని అందుకు ఎలా ఉండేవాడు? నువ్వు మంచిగా అనిపించింది, జాబ్ సక్సెస్ అయిపోయింది, అక్యుములేషన్, ధన సంపాదన, చాలా గొప్పగా అనిపించింది. ఇంకా డబ్బు కావాలి. అంత అయిన తర్వాత ఏమైంది? బాగా ఎక్కువ చివరికంటా వెళ్ళిపోయావు. నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తున్నావు. ఇంకా ఇప్పుడు నీకేమనిపించింది? డబ్బు ఉండటం వల్లనే కదా నేను అందరికి ఇవ్వగలుగుతున్నాను. కానీ అక్కడ డబ్బు ప్రాధాన్యత, అక్కడ సంపాదించడంలోనూ డబ్బు ప్రాధాన్యత, ఇవ్వడంలోనూ డబ్బు ప్రాధాన్యత. పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఇలా మారిపోయింది. ఫ్రమ్ ది పాజిటివ్, ఫ్రమ్ ది గ్రేట్ హ్యాస్ బికమ్ నెగిటివ్. కానీ నీలో పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తున్నావే కానీ నీలో ఏ మార్పు జరగలేదు. యాజ్ ఇట్ ఈస్గా అలాగనే ఉన్నావు. ఉదాహరణకి ఇప్పుడు సెక్స్ గురించి, కామం గురించి సన్యాసులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచన అంతా కామదృష్టే ఉంటుంది, ఆ సెక్స్ మీదే ఉంటుంది. ఆల్వేస్ ఎప్పుడు వారు అలాగా ఆలోచిస్తూ ఉంటారు. చివరికి వారంతా మామూలుగా బ్రహ్మచారి అయ్యాడు, నేను పవిత్రంగా ఉన్నాను అని. ఆ స్త్రీలతో, ఆ పురుషులతో నేను విసిగిపోయాను అని. అంటే ఎవరి వారి స్థాయిలో, అంటే మగవాళ్ళేమో ఆడవాళ్ళతో విసిగిపోయారని వాడు సన్యాసి అయిపోయాడు, మగవాళ్ళతో విసిగిపోయారని ఆమె సన్యాసి అయింది అనుకుందాం, ఫినిష్. కానీ నిజంగా ఫినిష్ అయ్యావా? అది క్వశ్చన్ మార్క్. అది నెగిటివ్ అయ్యింది. వారితో ఒక పురుషుడితో ఉండటం పాజిటివ్ అన్నది ఇప్పుడు నెగిటివ్ అయ్యింది. ఒక స్త్రీతో ఉండటం పాజిటివ్ అనేది నెగిటివ్ అయ్యింది. అంతే, నీలో ఏ మార్పు జరగలేదు. అది నువ్వు తలకిందులుగా నుంచున్నా నీలో ఏ మార్పు జరగలేదు. తల మీద అందరూ నుంచున్నా అదే వ్యక్తి ఫస్ట్ పాజిటివ్గా ఉండేవాడు. సెక్స్ అనేది న్యాచురల్, పాజిటివ్గా కాళ్ళ మీద నిలబడటం న్యాచురల్, సెక్స్ కూడా ఇంకా న్యాచురల్. అతను తలకిందులుగా నుంచున్నాడు, శీర్షాసనం వేసినాడు. అప్పుడు ఏమనుకున్నాడు? నేను మారిపోయాను అనుకున్నాడు. తలకిందులుగా నుంచుంటే ఏ మార్పు వస్తుంది నీలో? ఏ మార్పు జరగదు. వీడు బ్రహ్మచారిగా ఉంటావు కానీ ఏ మార్పు జరగలేదు. బట్ యు రిమైన్ సెలబ్రేట్, అంటే ఆ బ్రహ్మచారిగానే ఉంటావు కానీ ఏ మార్పు జరగలేదు నీ అంతరంగంలో. ఇలా జరిగిందా లేదా అనే దానికి ఉదాహరణకి ఒక స్టోరీ చెప్తారు పోషగా. ఆ స్టోరీ చూద్దాం. ఉమల్లా నసరుద్దీన్ అనేటువంటి ఒక ఆయన అబ్దుల్లా అనే ఆయనకి స్నేహితుడు. వారు అబ్దుల్లా అయితే ముల్లా నసరుద్దీన్ ఫ్రెండ్ అబ్దుల్లా, ఆయన హజ్ యాత్ర చేస్తున్నాడు. గోయింగ్ టు హజ్ టు మక్కా ఫర్ రిలీజియస్ పిల్గ్రిమేజ్, అంటే ఆధ్యాత్మిక, అంటే మతపరమైన ప్రయాణంలో హజ్ వెళ్ళాలి, హజ్ యాత్ర చేయాలి, మక్కా వెళ్ళాలి అని. అతను చాలా ముసలివాడు. ఆయనకి చాలా ఒక చిన్న పిల్లతో, ఒక యంగ్ గర్ల్తో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ చేసుకున్నాడు, జస్ట్ మ్యారీడ్, అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. కానీ ముసలివాడు కదా, చచ్చే ముందన్నా వెళ్ళి ఆ పవిత్ర యాత్ర చేయాలి అని అనుకున్నాడు. సో ఆమె ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇలా హజ్ యాత్ర చేయాలి, దిగులు పడుతున్నాడు. ఎందుకంటే ఈ ముసలివాడితో ఆ యొక్క యవనంలో ఉన్న ఆ యొక్క ఆమె తనకు ఫెయిత్ఫుల్గా ఎలా ఉంటుంది? ఉండదు. ఏం చేయాలి అని చెప్పి ఆమెకు ఒక తాళం, ఒక చెస్ట్ కొన్నాడు. ఆ నడుముకి బెల్ట్ వేసి
తాళం వేస్తారనమాట. అలాంటి బెల్ట్, చెస్ట్ బెల్ట్ కొన్నాడు, లాక్ చేశాడు భార్యకి. మరి ఆ కీ ఎవరికి ఇవ్వాలి? తనతో పాటు వెళ్తే మంచిగా అనిపించదు. ఎప్పుడు ఆ కీ ఏమవుతుందో, ఎట్లా ఉందో ఏమిటో అన్న ఆలోచన ఉంటుంది. అతను భార్యని నమ్మాడు. భార్యని నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. యవ్వనంలో ఉన్న తాన ముసలివాడు. అతనికి ఆ 99 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళలో, అన్నీ మామూలే. సో అక్కడ ఏమైంది, అతను ఇలాగబ్బా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ముల్లా నసరుద్దీన్ తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఆ నసరుద్దీన్ కూడా ముసలివాడే. అతను 99 ఏళ్ళు ఉన్నాయి. అతను దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ యొక్క యవ్వనంలో ఉన్న వాళ్ళని ఎందుకయ్యా స్త్రీల వెంట పడతారు అని చెప్పి బ్రహ్మచర్యంలోకి రండి అని అంటూ ఉంటాడు. 20 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నాడు. అతను ఆ స్త్రీలతో నేను విసిగిపోయాను, అయిపోయింది నా పని, నేను బ్రహ్మచర్యం చేస్తున్నానని అందరిని నిందిస్తూ ఉంటాడు. ఇలా కాదు, మీరు వేస్ట్ చేస్తున్నారు, మీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది, ఉపయోగం లేదు, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, అక్కడ మీరు ఎక్కడ ఎట్టిపోతారో ఏమిటో తెలియకుండా అయిపోతుంది, ఈ లైఫ్ ఇలా వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి ఫ్రెండ్ గుర్తు వచ్చాడు అబ్దుల్లాకి. వచ్చాడు, నసరుద్దీన్ నాకు ఒక ట్రబుల్ ఉందయ్యా, నా భార్య చాలా యవ్వనంగా ఉంది, ఆమెను నమ్మడానికి వీలు లేదు, కాబట్టి నేను చెస్ట్ బెల్ట్ వేశాను, మరి లాక్ చేశాను, అయితే ఆ కీ ఎక్కడ పెట్టాలనేది సమస్య అయిపోయింది. నువ్వు సరైన వాడివి, బ్రహ్మచర్యంలో ఉన్నావు, నిన్ను 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 నువ్వు విశ్వసనీయమైనటువంటి స్నేహితుడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి, కాబట్టి కీ నీ దగ్గర పెట్టుకో, 3 నెలల్లో నేను తిరిగి వస్తాను అన్నాడు. అబ్బో చాలా మంచి పని, నీ ఆలోచన నన్ను గుర్తు చేసుకోవడం చాలా బాగుంది అని అన్నాడు. సో ఆ కీ నాకన్నా మంచివాడికి, బెస్ట్ వాడికి ఇవ్వడానికి అంటే గొప్పది ఏముంది, నీది సేఫ్గా ఉంటుంది, నీ భార్య సేఫ్గా ఉంటుంది, వెళ్ళిరా అన్నాడు. అబ్దుల్లా వెళ్ళిపోయాడు. ఆయన హృదయం చాలా తేలికైపోయింది, ఇంకే ప్రమాదం లేదు. ఎందుకంటే ఈయన 99, నా ఫ్రెండ్ 99 అని. దెన్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రహ్మచర్య. ఆ నసరుద్దీన్ ఎప్పుడు బ్రహ్మచర్యంలోనే ఉన్నాడు. 20 ఏళ్ల నుంచి ఉన్నాడు అతను. అందరికీ ఆ బ్రహ్మచర్యం గురించి బోధిస్తున్నాడు. మంచివాడు వాడు దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుందిలే అని సంతోషపడ్డాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత, 1 గంట తర్వాత, ఒక గాడిద వేగంగా పరిగెట్టి వస్తుంది అతని వైపు. ఏమిటి ఇంత వేగంగా వస్తుందంటే ఆ గాడిద మీద ఈ ముల్లా నసరుద్దీన్ ఉన్నాడు. ఏమిటి, అతను చాలా చెమటలు పెట్టిపోయిన, చాలా దూరం వేగంగా పరిగెట్టుకుని పోతాడు, ఎక్కడ వెళ్ళిపోతున్నాడో ఏంటో అని. అబ్దుల్లా నువ్వు నాకు రాంగ్ కీ ఇచ్చావు అని. ఏం మారింది? 20 ఏళ్ల నుంచి అతను ఎంతో బ్రహ్మచర్యం గురించి చెప్తూ చివరికి ఏమీ మారలేదు. ఇది జరుగుతుంది. నెగిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్ అనే దగ్గరకు వస్తుంది. నెగిటివ్ ఒకదాన్ని నిరాకరిస్తున్నామంటే ఆ నెగిటివ్ మైండ్. ఇది ఎప్పుడూ సంభవిస్తుంది, ఇలాగే జరుగుతుంది. నీలో మార్పు అనేది జరగలేదు, అంతరంగంలో ఏ మార్పు జరగలేదు. ఒకదాని నుంచి మరొక వైపుకి, ఒకదాని నుంచి మరొక దానికి వెళ్ళిపోతున్నాం. అది సేమ్ మైండ్, ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకవైపు నెగిటివ్ ఉంటుంది, సేమ్ మైండ్. ఆశ్చర్యం, బ్రహ్మచారీసు అంతా కూడా, మాంగ్స్ వాళ్ళంతా కూడా సెక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. నోరు తెరిస్తే నింద, ఆ సెక్స్ గురించి నిందిస్తూ ఉంటారు. అంటే కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించేవాడే కదా నిందించేది. నీకేమి ప్రాబ్లం, వేరే వాళ్ళు ఎలా పోతే నీకేమి, వారిని ఎందుకు నిందించాలి ఆ సెక్స్ పరంగా అంటే వారి ఆలోచన అలా ఉంది. ఇక్కడ రెండింటినీ వదిలేయాలి, పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ వదిలేయాలి, డ్రాప్ చేయాలి. బోత్ కెన్ బి డ్రాప్. అయితే ఏదో ఒక దాన్ని ఎంచుకున్నావా, మళ్ళా మాయలో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. ఇలా మాయలో, ప్రమాదంలో ఎలా పడిపోతున్నారు ఏమిటి అనే విషయాలని, ఒకదాన్ని వదిలిపెడితే ఇంకొకటి ఎందుకు మీదకు వస్తుంది అనే విషయాలని, ఆశ దురాశలు ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇలా ఎందుకు మనం బాధపడుతున్నాం అనే విషయాల గురించి
మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే.